హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇస్నాపూర్ లొకేషన్లో ఉన్నామండి. ఇస్నాపూర్ లొకేషన్లో మనకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో మీకు ఈ కనపడే రోడ్, అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో, ఈ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఒక జీపీ లేఅవుట్ అండి. సో ఈ జీపీ లేఅవుట్కి ఆనుకొని ఉంటుంది. మీకు ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో అది వచ్చేసి మహేశ్వర మెడికల్ కాలేజ్ అండి అది. సో మనకి చాలా ముంబై హైవేకి ఇస్నాపూర్ నియర్ బై ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి ఉందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఆల్రెడీ హౌసెస్ కూడా వచ్చేసాయండి ఈ ప్రాజెక్ట్లోకి. సో మీకు ఎదురుగా కనపడేది వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇది మనకు కనపడేది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కుందన్ కౌంటీ అండి. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్, కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లోకి అయితే రావడం జరిగిందండి. సో మనకు కంప్లీట్గా సీసీ రోడ్స్ ఇచ్చారు ప్రాజెక్ట్ మొత్తం కూడా. సో మీరు మనకి ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు కూడా మెయిన్ అప్రోచ్ రోడ్ అండి మీకు కనపడేది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్. ఆల్రెడీ రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నటువంటి లేఅవుట్. కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుని అయితే ఉంటున్నారండి. సో హెచ్ఎండి లేఅవుట్ ఇది. సో ఇందులో టోటల్ మనకి 463 ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి ప్రాజెక్టు. బట్ ఏంటంటే నేను యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకైతే షేర్ చేస్తున్నానండి. సో 463 ప్లాట్స్ ఉన్నాయి టోటల్గా. సో ఇందులో మనకి జనరల్గా మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే ఇందులో ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయండి. సో మనకి ఇందులో ఆల్మోస్ట్ మనకి పార్క్ ఏరియాస్ కానీ, మనకి ఎమ్యూనిటీస్ కింద కానీ సో చాలా ల్యాండ్ కూడా వదిలిపెట్టడం జరిగిందండి. సో మనకి 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మనకి ఇస్నాపూర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. దాంతోపాటు మనకు పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఏదైతే ఉందో, పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్కి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు చిట్కుల్ కిందికి, చిట్కుల్ విలేజ్ కిందికి వస్తుందండి ఇదంతా కూడా. సో మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. రైట్ నో మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో మనకి 2 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి 160 స్క్వేర్ యార్డ్స్లో. సో 160 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లస్ అండి. ఈ టూ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ అయితే మన దగ్గర ప్రస్తుతానికైతే రీసేల్కి రెడీగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు అసోసియేషన్ కూడా ఫామ్ అయిపోయిందండి ఈ ప్రాజెక్ట్కి. సో అసోసియేషన్ ఫామ్ అయిపోయింది. నేను మీకు ఏంటంటే వెంచర్ లోపలికి వెళ్ళకుండా మెయిన్ అప్రోచ్ రోడ్లో ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయనేది చూపిస్తున్నాను. సో మీకు మెయిన్ అప్రోచ్ రోడ్డే ఇలా ఇంత డెవలప్మెంట్స్ ఇంత బాగా ఉంటే మీకు ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయండి. సో ఇందులో మనకి ఎమ్యూనిటీస్ కింద 2433 స్క్వేర్ యార్డ్స్ అయితే వదిలిపెట్టారు. మనకి పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కింద ఆల్మోస్ట్ మనకి 1 ఎకర్ ల్యాండ్ వరకు వదిలిపెట్టారండి వీళ్ళు. సో డెవలప్మెంట్స్ అన్నీ డన్ అండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇందులో 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు అప్ టు 200-300 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇందులో ప్లాట్స్ అయితే సేల్ అయ్యాయి. సో రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ అయితే 160 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకి ప్రతి ప్లాట్కి కూడా ఒక పవర్ యూనిట్ ఇచ్చారు. ఆల్రెడీ హౌసెస్ వచ్చి ఉన్నాయి, మనకి డ్రైనేజెస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్లో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండి. సో రెడీ టు కన్స్ట్రక్షన్. సో ఎవరైతే ఇస్నాపూర్ అండ్ పటాన్చెరు లొకేషన్కి నియర్ బై ఎవరైతే ప్లాట్ తక్కువ స్క్వేర్ యార్డ్స్ 160-180 స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో డెవలప్మెంట్స్ పరంగా అయితే చాలా బాగున్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనగాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.